అండి, నమస్తే. మాధురి వైటల్ సార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, అందరూ ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే అండ్ మీకు యూస్ఫుల్ అయితే. డెంగ్యూ ఫీవర్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కానీ డెంగ్యూ ఫీవర్ పాథోఫిజియాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ఎడిస్ మస్కిటో అనేది ఆ దోమ అనేది మనకి పుట్టిందో, ఆ పుట్టిన ఆ వైరస్ అనేది ఆ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వైట్ బ్లడ్ సెల్స్ కి అది పాకుతుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ద్వారా లింఫ్ నోడ్స్ కి అది అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే అది లింఫ్ నోడ్స్ కి వెళ్ళిందో మెల్లగా మన బాడీలోకి రిలీజ్ చేస్తుంది ఆ వైరస్ ని. ఎప్పుడైతే మన బాడీలోకి ఆ వైరస్ ని రిలీజ్ చేసిందో మన బాడీ ఏం చేస్తుందంటే మన బాడీలోకి ఏదో వచ్చింది కాబట్టి మనం యాంటీబాడీస్ ని మనం రిలీజ్ చేయాలి అని చెప్పేసి యాంటీజన్ రిలీజ్ అయింది. అక్కడ ఫుల్గా కొట్టేసుకుంటామంట. బాహుబలి బలాలు ఇలా ఉంటాయి చూసారా, అలా కొట్టేసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఎడిస్ మస్కిటో అనేది పుట్టిందనుకోండి, అది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి ఆ బ్లడ్ స్ట్రీమ్ నుంచి వైట్ బ్లడ్ సెల్స్కి ద్వారా లింఫ్ నోడ్స్ దగ్గర అటాచ్ అయిపోతాయి. ప్రతి దగ్గర మనకి లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ అనే దానికి అటాచ్ అయ్యి ఆ లింఫ్ నోడ్స్ మెల్లగా మన బాడీలోకి ఆ వైరస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలోకి రిలీజ్ చేసిందో మన బాడీ ఎప్పుడు కూడా గ్రహిస్తూ ఉంటుంది ఏంటంటే మన బాడీలోకి ఏదో ఒక విలన్ వచ్చాడు మన బాడీలోకి, మనం యుద్ధానికి రెడీ అవుదామని చెప్పేసి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఫైటింగ్లో జరిగేదే మనకి ఫీవర్ అనేది అటాక్ అవుతుందన్నమాట. ఫీవరు, హెడేక్ ఇవన్నీ రేజ్ అవుతూ ఉంటాయి. అలాగే ప్లేట్లెట్స్ అనేవి తక్కువైపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కనుక లింఫ్ నోడ్స్కి అటాచ్ అయ్యిందో మనకి లో బ్లడ్ ప్రెషర్ అంటే లో బీపీ కౌంట్ కూడా మనకి తగ్గిపోతుంది. ఓకేనా? బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మెల్లగా దాన్ని స్క్రాచ్ చేసేస్తూ ఉంటుంది ఆ యాంటీజన్. కాబట్టి మెల్లగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, నోస్ బ్లీడింగ్ అవుతుంది, గమ్స్ బ్లీడింగ్ అయిపోతుంది. అందుకనే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే కనుక మీరు నెగ్లెక్ట్ చేశారో మీకు ఇవి ఉన్నాయా లేవా సిమ్టమ్స్ గ్రహించుకోవాలి. మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ ఉందా లేదా, గమ్స్ బ్లీడింగ్ ఉందా లేదా, లేకపోతే బ్రెయిన్లో అంటే మీరు సిటీ స్కాన్ ఇవన్నీ చూసి మీరు నిర్ధారించుకోవాలి. ఎప్పుడైనా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు గమ్స్ బ్లీడింగ్ కానీ నోస్ బ్లీడింగ్